ఒక్క చీమను చూసి వదిలేస్తే కొన్ని రోజుల్లో మీ మిరప చెట్టు మొత్తం తెల్లటి మిల్లీ బగ్స్‌తో నిండిపోతుంది. చిన్న చీమ ఉన్న చోటే చీడకు రాజ్యం అనే మాట విన్నారా? కానీ ఇంట్లో ఉండే 2 వస్తువులు ఇంగువ, వంట సోడా ఇవే మీ మిరప చెట్టుకు బాడీ గార్డ్‌లా పనిచేస్తాయని మీకు తెలుసా? ఈ వీడియో చివరిలో నేను చెప్పే ఒక చిన్న తప్పు మాత్రం చేయకండి. చేస్తే స్ప్రే చేసినా ప్రయోజనం ఉండదు. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. అయితే మన ఇంట్లో మిరప మొక్క పెంచుతున్న ప్రతి ఒక్కరికి ఒకే సమస్య. మొదట చీమలు, ఆ తర్వాత మిల్లీ బగ్స్, ఆ తర్వాత ఆకులు ముడుచుకోవడం, పువ్వులు రాలిపోవడం, చివరికి కాయలు కూడా రావన్నమాట. కానీ ఈ సమస్య వెనుక ఉన్న అసలు కారణం చాలామందికి తెలియదు. ఈరోజు అది కూడా తెలుసుకుందాం. అయితే ఇగో చూడండి, ఇంగువను మనము వాటర్‌లో వేసి నానబెట్టేసుకోవాలి. కొంచెము గట్టిగా ఉంది, అందుకోసమని కొంచెం మెత్తగా చేస్తున్నా అనమాట. చీమలు మిల్లీ బగ్స్‌ను తమతో పాటు తీసుకొస్తాయి. ఎందుకంటే మిల్లీ బగ్స్ విడుదల చేసే తీపి ద్రవాన్ని చీమలు తింటుంటాయి. అందుకే చీమలు మిల్లీ బగ్స్‌కు రక్షణగా ఇస్తాయి. ఇక దొంగను కాపాడేది ఇంకో దొంగ అన్నట్లే చీమలు కూడా పురుగులను కాపాడుతూ మొక్కను నాశనం చేస్తుంటాయి. ఇక కొన్ని వాటర్ పోయాలి, ఇది కరిగి మంచిగా ఇంగువ తయారవుతుందన్నమాట. ఇంగువ వాటరు చూడండి, దానికినే ఉంటుంది. స్మెల్ మాత్రం అదిరిపోతుంది అంతే. అయితే మిల్లీ బగ్స్ చాలా నష్టం ఉంటుంది. మిల్లీ బగ్స్ మొక్కల్లోని రసాన్ని పీలుస్తాయి. దానివల్ల ఆకులు ముడుచుకుంటాయి. ఇక పూలు రాలిపోవడం చూడండి, మొత్తం కరిగిపోయింది. కాయలు చిన్నవిగా ఉంటాయి. చివరికి మొక్క మొత్తం బలహీనపడుతుంది. అందుకే చీమ కనిపించిన వెంటనే ఈ చర్య తీసుకోవాలి. ఇగో ఇట్లా వాటర్ వేసుకో, అవి మాత్రం సోడా కలిపిన వాటరు. నేను సోడా కలిపిన వాటరు ఇంగువ వాటర్లో కలిపేస్తున్నా. ఇక సోడా నానాల్సిన అవసరం లేదు కాబట్టి వాటర్లో సోడా వేసుకొని ఇంగువ నీళ్ళు కలిపేసి ఒక దగ్గర కలిపేసి స్ప్రే బాటిల్లో పోసుకుంటున్నాను అనమాట. చెట్టు పైనుంచి పోద్దామని. ఇక కావాలంటే మీరు కొంచెం సబ్బు లిక్విడ్ గినంగా కలుపుకోవచ్చు. ఇక పోతే ఈ ద్రావణాన్ని ఉదయం లేదా సాయంత్రము ఆకు కింద భాగంలో కూడా స్ప్రే చేయాలి. చీమలు తిరగడం తగ్గుతుంది. కొన్ని మృదువైన పురుగులు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇక కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక పెద్ద తప్పు చాలామంది చేస్తుంటారు, ఎక్కువ వంట సోడా వేస్తారు. అలా చేస్తే ఆకులు కాలిపోయే అవకాశం ఉంటుంది. అందుకే మోతాదుకు చాలా ముఖ్యం అన్నమాట. అతి అన్నది అమృతాన్నైనా విషం చేస్తుంది. ఇంకో ముఖ్యమైన టిప్ ఏంటంటే, స్ప్రే ఒక్కటే చేస్తే సరిపోదు, మొక్క చుట్టూ కలుపు తీసేయాలి. ఇంకా ఎండిన ఆకులను తొలగించాలి. ఎక్కువగా పురుగులు ఉన్న కొమ్మలను కత్తిరించాలి. అప్పుడు మాత్రమే మంచి ఫలితం కనిపిస్తుంది అన్నమాట. ఇక ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని ప్రతి మొక్కకు ఇలాంటి చీమలు మిల్లీ బగ్స్ తగ్గడానికి చాలా సులువుగా ఉంటుంది అన్నమాట. ఇది ఇంకా వాటర్ పైకి వెళ్ళినంగా పోసేసుకోవచ్చు. స్ప్రే బాటిల్లోనే కాదు, చాలా ఎక్కువగా ఉంటే పైకి వెళ్ళి పోసుకోవచ్చు. కుండీలో ఇట్లా వాటర్ లాగా పోసేసుకోవచ్చు అనమాట. ఇట్లా స్ప్రే చేసుకోవచ్చు, అట్లా అయినంగా స్ప్రే చేసుకోవచ్చు. మీకు ఎట్లా కంఫర్ట్గా ఉంటే అట్లా అనమాట. ఇది ఒక మిరప చెట్లకనే కాదు, ఇంకా పుదీనా, తమలపాకు, ఇంకా అన్నీ ఎక్కడైతే చీమలు కనిపిస్తున్నాయో అక్కడ ఈ ద్రావణాన్ని చల్లుకోవాలి. చల్లుకుంటే తప్పకుండా రిజల్ట్ ఉంటుంది అనమాట. మంచి రిజల్ట్ ఉంటుంది. చూడండి, ఇక చీమలు రాకుండా ఇక ఇట్లా పోసేస్తున్నాను అనమాట. చాలా బాగా పనిచేస్తుంది ఈ లిక్విడ్. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేస్తే తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. చూడండి, ఇట్లా ఎప్పుడెప్పుడు అంటే 15 డేస్కి ఒకసారి అట్లా స్ప్రే చేస్తుండండి. క్వాంటిటీ మాత్రం తగ్గించండి. ఎందుకంటే ఈ రోజున్న తెగులు రేపు ఉండదు కదా, ఇంకా రోజు రోజుకు తగ్గిపోతుంటుంది. మీరు క్వాంటిటీ గినంగా తగ్గించండి. ఇట్లా ఇంకొకటి ఏంటంటే, ఇంకా వంకాయ చెట్లకు చాలా మంచి ఫెర్టిలైజర్ అనమాట ఇంగువ. పెద్ద పెద్ద తోటలో గినంగా ఇంగువను ఫెర్టిలైజర్ లాగా ఉపయోగిస్తారు, ఎరువులాగా ఉపయోగిస్తారు అనమాట. చాలా బాగా పనిచేస్తుంది. వంగ తోటకైతే అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఇంగువ. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వంకాయ చెట్లు ఉంటే మాత్రం ఈ లిక్విడ్ అంటే ఇంగువను కొంచెం వాటర్లో వేసి కొద్దిసేపు ఉంచి వాడండి. ఇంకొకటి ఏంటంటే, స్ప్రే గినంగా చేసుకోవచ్చు వంగ చెట్లకు.
అయితే మీ మొక్కలలో దిగుబడి అధికంగా ఉంటుంది ఈ స్ప్రే చేయడం వల్ల. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మేము మా ఇంట్లో ట్రై చేసినాము కాబట్టే నేను రిజల్ట్‌ని బట్టి మీకు క్లియర్‌గా చెప్తున్నా అనమాట. ఇంకా మీకు డౌట్ ఉంటే నెక్స్ట్ ఇంకా సెర్చ్ గినంగా చేసుకోవచ్చు. ఎవరినైనా అడిగి గినంగా. తప్పకుండా చెప్తారనమాట. ఇంగువ అంత అద్భుతంగా పనిచేస్తది మొక్కలకు. ఇంకా పెస్ట్ కంట్రోల్‌గా పనిచేస్తది. ఫెర్టిలైజర్‌లాగా పనిచేస్తది. ఇన్ని రకాలుగా పనిచేస్తూ ఉంటదనమాట. ఇంకా గార్డెన్‌లో చీమలు ఎక్కడున్నా గానీ ఇంగువను వాడండి. ఇకపోతే ఇలా మీ ఇంట్లో ఇంగువను ఉపయోగిస్తుర్రా? చూడండి కరివేపాకు చెట్టు ఎట్లా అయిపోయిందసలు. చూడండి. ఇట్లా స్ప్రే చేస్తూ ఉండాలనమాట. ఇంకా కరివేపాకు చెట్టు గ్రీన్‌గా కావాలంటే ఏమేమి ఫెర్టిలైజర్స్ ఉపయోగించాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. మీరు అందుకే నా వీడియోలు ఎక్కడ మిస్ కాకండి. తప్పకుండా ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. ఒక లైక్ చేయండి. హైప్ చేయండి. ఇంకా మీకేమైనా డౌట్లుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతే జస్ట్ నేను కోరుకునేది. మీరెవరు లైక్ చేయట్లేదండి. ఇంకా సబ్స్క్రైబ్ గినంగా చేయట్లేదు. జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. మీ మొక్కల గురించి నేను అద్భుతంగా తెలుసుకొని చెప్తా మీకేమైనా డౌట్లున్నా గానీ. ఇంకా ఏంటంటే ఇది చీమలు, మిల్లీబగ్స్ తగ్గడానికి చాలా సులభమైన చిట్కా అనమాట. ఇంటి చిట్కా. కానీ ఇంకో విషయం ఏందంటే ఇంట్లో దొరికే ఒక వస్తువు ఉంది. దాన్ని ఒక్కసారి స్ప్రే చేస్తే చాలామంది గార్డెనింగ్ ప్రేమికులు ఆశ్చర్యపోయే ఫలితం వస్తుందని చెప్తుండ్రు. ఆ విషయం గురించి పూర్తి వీడియో నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. కాబట్టి ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ మిరప మొక్కల్లో ఏ సమస్య ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మొక్కను కాపాడితే మొక్క మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతోటి కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.